నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. స్త్రీలలో పలు రకాలు ఉంటారు. ఈ పలు రకాలలో గమన ఒక క్యాండిడేట్. నిన్న గన్నవరం పోలీస్ స్టేషన్‌కి వీళ్ళని వాంగ్మూలం తీసుకోవడానికి తినని ఇంద్రసేన నాయుడిని ఎళ్లారు అక్కడ. వాళ్ళిద్దరూ వాంగ్మూలం ఇచ్చేటప్పుడు ఏ నచ్చని ప్రశ్నలు ఉంటే ఆ నచ్చని ప్రశ్నలకి అనుకుంటా సమాధానం మౌనంగా ఉండటం. ఇది కాకుండా ఇంద్రసేన నాయుడు ఓపెన్‌గా యెస్ ఆ ఫ్లాట్ నాదే. నేనే ప్రశ్న టీమ్‌కి ఇచ్చాను. అక్కడి నుంచి ఛానల్ నడుపుకోమని చెప్పి మాకు 3 ఛానల్లు ఉన్నాయి. 3 ఛానల్‌లో ఈ గమనాకి నేను ఫండింగ్ చేశానని ఒప్పుకున్నాడు. గమన కూడా క్లియర్‌గా యెస్ కొంతవరకు స్క్రిప్ట్‌లో ఏం జరుగుతున్నాయో ఇంద్రసేన నాయుడుకి తెలీదంట. కానీ మొత్తం సీఈఓ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ప్రశ్న ఛానల్ మాత్రం గమన అని క్లియర్‌గా పోలీసులు ఐడెంటిఫై చేశారు. తన కాల్ రికార్డ్స్ ఒకటి ఇప్పుడు సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి కదండీ! వాళ్ళ ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి వాళ్ళు కాల్ రికార్డ్స్ మొత్తం ఇలా మొత్తం చిట్టా మొత్తం బయటకొస్తుంది. ఈ తరుణంలో గమన వాళ్ళ హస్బెండ్ రాము సూసైడ్ అటెంప్ట్ చేసిన వీడియో బయటకు రిలీజ్ అయిపోయింది. చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి. ఏంటంటే బళ్ళారిలో ఒక బుటీక్ నడుపుకుంటూ కొన్ని బిజినెస్లు చేసుకుంటున్న గమన వాళ్ళ ఇంట్లో అంటే పెళ్ళైన తర్వాత హాయిగా సుఖంగా కాపురం చేసుకోవాలి కదా, అదేం లేదు. ఇంద్రసేన నాయుడు పరిచయం అయ్యాడు. అసలు పోలీసు అడిగారు మీ ఇద్దరు పరిచయం ఎలా అయ్యారంటే దానికి కూడా సమాధానం చెప్పరు. బయటకు ఒక్క ముక్క రానివ్వరు ఫ్రెండ్షిప్ గురించి. ఇంద్రసేన నాయుడు ఎప్పుడైతే పరిచయం అయ్యాడో ఈ క్యాండిడేట్ బెంగళూరులో పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి ఈ ఇంద్రసేన నాయుడుకి. వైసీపీ కీలక నేత. అయితే ఈ ఇంద్రసేన నాయుడు పరిచయం అయిన తర్వాత గమన వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ని ప్రతి ఒక్కరిని టార్చర్ చేసిందంట. అత్తామామలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇది కాకుండా వాళ్ళ ఆస్తి అంతా కూడా కొట్టేశాడు ఇంద్రసేన నాయుడు అని బయటకు వస్తాయి వార్తలు. ప్రయత్నించిన ఒక మూర్ఖురాలు. అసలు అంత దాకా అంటే ఇప్పుడు ఇంద్రసేన నాయుడు ఎంటర్ అయ్యాడు అనుకోండి, వాళ్ళ ఆయనకి ఎందుకు కుళ్ళు ఉంటుందండి? నాకు అర్థం కాదు. ఏదో ఎక్స్ట్రీమెంట్ ఉంటే తప్ప ఎవరికన్నా ఒక ఇన్సెక్యూరిటీ అనేది రాదు. అలా రాము అన్న వ్యక్తి బళ్ళారిలో మొదటిసారి పెళ్లి చేసుకున్న అతని పరిస్థితి ఈ లెవెల్లో ఉంది. ఇదే కాకుండా ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ అన్నది ఈ టీంకి చాలా అలవాటు. అంటే గమన, ప్రశ్న రావణ్, ఇంద్రసేన నాయుడు, ఇంకొక 4వ వ్యక్తి ఉన్నాడు దీంట్లో. వీళ్ళందరూ కలిసి ఎక్స్టార్షన్ ఆఫ్ మనీలో చాలా బిజీగా ఉంటారు. ప్రశ్న రావణ్ ఆల్రెడీ బుటీక్ ఓనర్ దగ్గర డబ్బులు దొబ్బేస్తే ఆవిడ నా వల్ల కాదని చెప్పి వేసారిపోయింది. ఇక్కడ డైరెక్ట్ గమన వాళ్ళ అత్తమామ దగ్గర బ్లాంక్ పేపర్లో సంతకాలు పెట్టించుకుని ఆస్తులు రాన్ చేస్తున్నాడు ఇంద్రసేన నాయుడు. ఇదొక టీం, ఇదొక ముఠా. ఈ ముఠా పని ఏంటంటే కూర్చుని ప్రతి ఒక్కరిని బెదిరించి ఎయిదర్ లైంగికంగా అవనండి, మానసికంగా అవనండి, ప్రతి చోట బెదిరించి ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ బిజినెస్ కింద పెట్టుకొచ్చిన ముఠా. ఆ రావణ్ అరెస్ట్ చేస్తే ఈ శూర్పణఖ విషయాలు బయటకు వచ్చినాయి. రావుడు చెల్లెలు శూర్పణఖే కదా, చెల్లెలు అంతే మరి, ఇంకా తప్పదు. సో ఇక్కడ ఇంద్రసేన నాయుడు ఎప్పుడైతే పరిచయం అయ్యాడో తన కుటుంబాల్లో కలహాలు మొదలైనవి. అసలు చేసుకున్న భర్తకి దూరం అయిపోయి అతను చేయి కోసుకుంటున్న ఆపకుండా అసలు అతను బ్రతికున్నాడా లేడా అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఆ లెవెల్లో అయిపోయాడు ఆ క్యాండిడేట్ రాము అని. వాళ్ళ అమ్మా నాన్నలు గొల్లుమన్నారు. వాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీ అంతా ఇంద్రసేన నాయుడు రాంచుకున్నాడు. ఇక్కడ బుటీక్ ఓనర్లు, ఆంటీలు అందరినీ ఈ ప్రశ్న రావణ్ నవిలేశాడు. విచ్చలవిడితనంగా వాళ్ళని వాడేసేసి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళకే పంపించి బెదిరించి దీంట్లో టీనేజర్స్ ఉన్నారు, పాక్సో కేసు అప్లై అవుతుందని చెప్పి లిటరల్లీ ప్రతి ఒక్కరిని బెదిరించి ఆడుకున్నాడు ఆ ప్రశ్న రావణ్. ఇదంతా ఒక ముఠా. ఈ ముఠా పని ఏంటంటే ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ. ఈ ఎక్స్టార్షన్ ఆఫ్ మనీలో వీళ్ళ వెనకమాలు ఉన్న ఒక పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఆల్రెడీ ఇంద్రసేన నాయుడు క్లియర్గా వైసీపీ వ్యక్తి, ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అందరికీ. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డిని వెళ్ళే కలుస్తుంది. వీళ్ళు కూర్చుని ఈ ప్రశ్న అని ఒక ఛానల్ పెట్టి ముగ్గురు సమావేశమై స్క్రిప్ట్లో రాసి ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించాలని నినాదంతో ముందుకొచ్చారు. ఈమెకి ఇంతటితో అయిపోలా. 17వ తారీఖున పోలీసులు ఏ కోఆపరేషన్ చేయట్లేదు కాబట్టి ఈమె మొబైల్లో ఏమేమి డేటా ఉంది, అలాగే సెల్ ఫోన్లో ఏ పొలిటికల్ పార్టీస్ ఫోన్ చేసి డబ్బులు ఎలా మెక్కారు, ఇలా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం బయటకు తీస్తున్నారు. 17వ తారీఖు బై ఆల్ మీన్స్ ప్రతి ఒక్కళ్ళు రాస్తుంది ఏంటంటే ఈవిడ్ని అంటే ఈ గమన, ఈ గంగావతికి చెందిన గమన ఎవరైతే మొదటి మొగుడిని లిటరలీ చేయి కోసుకుంటున్న పట్టించుకొని ఈ గమన, వాళ్ళ ఆస్తి దొబ్బేసిన ఈ గమన, ఈమెని ఇంద్రసేన నాయుడిని వీళ్ళని ఖచ్చితంగా రిమైండ్లోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారని. మావోయిస్ట్ భావజాలే కాదు, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదుల సంస్థలనే కాదు, సెక్షన్ 111 ఎలా పెడతారని ఏడ్చిన ఏడుపులే కాదు, ఎంత చేస్తారా అని చెప్పి పోలీసులు రెచ్చిపోయిన వ్యాఖ్యలే కాదు, ఇదొక ఎక్స్టార్షన్ ముఠా. మొత్తం తీగ లాగితే డిఫరెంట్ యాంగిల్స్ లో వీళ్ళ గురించి ఎక్స్పోజ్ అయిపోతుంది ఈరోజు రాష్ట్రంలో. ఇదండి ఈ గమన ప్రయాణం. ఎంత దాకా సాగుతుందో ఏం వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లా. సో మచ్ ఆఫ్ షేడీ యాంగిల్స్. దీంట్లో 2 ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు ఎమర్జెన్సీ కాల్ లిస్ట్ లో. ఆ 2 ఐపీఎస్ ఆఫీసర్లో కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏమో రఘురామకృష్ణంరాజును టార్చర్ పెట్టిన కేసులో ఉన్నాడంటారు. ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ గురించి వస్తేనేమో జగన్మోహన్ రెడ్డిచే వేధింపబడి బయటకు వచ్చేసి అతనిపైన తిరుగుబాటు పెట్టి మొన్న వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ పెడితే దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటారు.
ఎవరికి వాస్తవాలు తెలియవు, కానీ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం దీంట్లో ఉన్నారని న్యూస్ బాగా బయటకు వస్తుంది. అంటే ఎవరైనా అరెస్ట్ చేశారనుకోండి, ఇమీడియట్గా ఎమర్జెన్సీ SOS కాల్ కొట్టాలంటే వీళ్ళకి వెళ్ళిపోతాయంట ఫోన్లు. ఇది ఒక పొలిటికల్ పార్టీ దగ్గరుండి నడిపిస్తున్న దందా. మావోయిస్ట్ భావజాలాలు ప్రచారం చేస్తే మమ్మల్ని పీకేదెవడరా అని చెప్పి రెచ్చిపోయిన చెలగాటం. రాముడైనా, సీత అయినా, ద్రౌపదైనా ఎవరినైనా ఆడుకోవచ్చురా మనం అని చెప్పిన ఒక నిర్లక్ష్య ధోరణి. రెచ్చిపోయిన ఈ ముఠాకి పుచ్చిపోయే రోజులు 17వ తారీఖు అంటున్నారు. చెప్పండి మరి ఈ రాము పరిస్థితి ఏంటి? అతను చేయగోసుకుంటున్నా చూస్తా వీడియో తీసిన ఈ అమ్మాయి సంస్కారం ఏంటి? అసలు ఈ ఇంద్రసేన ఇంకా తిని మధ్యలో ఉన్న బాండ్ ఏంటి? ఈ ముఠాకి ఎలాంటి శిక్ష వేయాలి అసలు? దీని గురించి కూడా మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.